రేపు సుబ్రహ్మణ్య షష్ఠి, ఎంతో మహిమాన్వితమైన రోజు. అయితే ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం సిద్ధించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగు దుస్తులు ధరిస్తారో వాళ్లకు తప్పక గ్రహదోషాలన్నీ కూడా తొలగి లక్ష్మీదేవి కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంతా ఇంతా కాదు. తమిళనాడులో మృగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉన్న తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది. కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే. రెల్లు గడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనకులకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతమవుతూ ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట. ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవటం కద్దు. ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు, సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అవ్వాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. శివుని తేజం రథస్సుగా మారి గంగానదిలో పడిందని, అది 6 భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెప్తూ ఉంటారు. ఆ 6 భాగాలను 6 క్రతికులతో అక్కా చెల్లెళ్ళు పెంచారు. అందుకనే కుమారస్వామిని షణ్ముఖుడు అని అంటారు. కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తూ ఉంటుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పటం అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటును అందించేలాగా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు. ప్రతి సంవత్సరము మార్గశిర మాసము శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం. కృతికా నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని, రెల్లు పొదలలో పుట్టినందువల్ల శరణభౌనుడని, 6 ముఖాలు ఉండటం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లీ దేవసేనలు ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరి వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రము సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారాలతో అర్చించటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.
సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లిగాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము. అలా సంతానం కలిగిన వారు స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన ఒక పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా ఉదయమే లేచి స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన ఎర్రటి రంగులో ఉండే దుస్తులను కానీ, గులాబీ రంగులో ఉండే దుస్తులను కానీ ధరించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఆడవారనే కాదు, ఈరోజు మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే గ్రహదోషాలు పోతాయి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు పోతాయి. ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత కుదిరితే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోయండి, లేదా గుడికి వెళ్ళి నాగేంద్ర స్వామి విగ్రహాల మీద పాలు పోసి అభిషేకం చేయండి. ఏదీ కుదరకపోతే ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని భక్తిగా ఆరాధించండి. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంలో ఉంచి ఇవ్వటం ఉత్తమం. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభము, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈరోజు శరణమ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించటం, జపించటం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు ఈరోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణములను చేయించినా లేదా చూసినా త్వరలో వివాహం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. Thank you for watching our video. Please do subscribe and like the video.